నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు, ప్రపంచ రికార్డ్. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేదని, 1991లో సంస్కరణలు వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతవాసి ఉంటారని, ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని చెప్పారు. In 2014 we have scaled it up. At that time Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1 rupee 50 paisa. Almost all 1 rupee 99 paisa in Gujarat has come at one stage. Now, how to cover green energy? Regarding to residential solar rooftop, India's target is 637 gigawatts. Andhra Pradesh 45 potential. AP targeting 3 gigawatt of solar rooftop development under PM Suryagar. And also Kusum, India 35 GW. Andhra Pradesh 9 gigawatt potential. We are planning up to 2030 3.7. I need Honorable Minister support. All our targets we are prepared to achieve. At least I am taking your target 30% of the country's target. Your vision. We will go for saturation mode. We are working to create excellent ecosystem. Generation 2. Last mile integration for green hydrogen. That is our mission. And also not only producing green hydrogen, and also we wanted to use green hydrogen in all walks of life, either domestic, agriculture, industry, transport, commercial, you name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. He will be remembered in the history of India. Take it up seriously. Take to the logical conclusion. It is a game changer for India. Not only one state or two states under Narendra Modi. Only you are doing business. We are making public policies. Everything for in the interest of the public only. I am very happy with all of you. I have seen so much of enthusiasm. This has to be transformed into outcomes. I am confident in the near future all these things will happen. ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డ్ ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని అన్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ
ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తరపున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన చిరంజీవి. 2 చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన చిరంజీవి. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేసిన మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹3 లక్షల విరాళంగా అందజేసిన సినీ నటుడు ఆలీ. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹10 లక్షల విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన్. జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేసిన ప్రముఖులు. తిరువురులో వెళ్లి విరిసిన మత సామరస్యం. ఒక పక్కన మిలాద్ ఉన్ నబీ, మరో పక్క విఘ్నేశ్వర్ని నిమజ్జనాలు. హిందూ ముస్లిం బాయి బాయి అంటూ పరస్పరం సహకరించుకుంటూ ఎవరి భక్తిని వారు చాటుకున్నారు. పట్టణంలో నెలకొన్న సందడి వాతావరణం. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు, తొలగింపులను ఆపాలని కోరుతూ అక్టోబర్ 2న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి ఉత్తర స్థానిక సిఐటియు ఆఫీసులో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారి ఏ రాధా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంను ఉద్దేశించి మహాలక్ష్మి ఉత్తర మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్లలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులపై వేధింపులు, తొలగింపులు పెరిగాయని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కార్మికులపై వేధింపులకు పాల్పడుతుందని తీవ్రంగా విమర్శించారు. 24 సంవత్సరములు పనిచేస్తున్న కార్మికులను గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా రాజకీయ వేధింపుల మూలంగా తొలగిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్న పరిస్థితి ఉంది. మన జిల్లాలో కూడా ఉన్నది. ఈ పథకంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఒంటరి మహిళలు ఉన్నారు. వీరు ఉపాధికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరోవైపు పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. అనేక స్కూల్స్ ప్రథమ చికిత్స కూడా ఉంచదు. పథకం అమలుకు పాఠశాల పిల్లలకు ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటెంతో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి సీతమ్మ, వి లక్ష్మి, ఎన్ గీతాబాల, రాజులమ్మ, కౌసల్య, తులసి, తులసమ్మ, హారతి, కన్యాకుమారి, పార్వతి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతో కష్టపడి ఈరోజు ఈ పథకాన్ని నడిపిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా వేతనాలు పెంచకుండా ఈరోజు చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో మా వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి, మా టీడీపీ వాళ్ళు ఉండాలని చెప్పేసి అనేక చోట్ల వేధింపులతో తొలగిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వారిని మార్పులు చేయమని చెప్పేసి. కానీ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కక్ష సాధింపులు ఉపయోగించి మధ్యాహ్న భోజన కార్మికుల్ని తొలగిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన సంఘంగా మేము రాష్ట్ర కమిటీకి తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈరోజు మెనూలు చాలా విపరీతంగా మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్దని పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చారు. కానీ వాళ్ళకు అనుగుణంగా పేరు మారుస్తున్నారు, మెనూలు మారుస్తున్నారు. కానీ ఇప్పుడు ధరలకి చాలా విపరీతంగా ఉన్నాయి. కాయగూరల ధరలు, ఆయిల్ ధరలు అన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి.
ధరలకు అనుగుణంగా మాత్రం మినిమం ఛార్జీలు పెంచట్లేదు. మరి ఈ మధ్యాహ్న భోజన కార్మికులు ఏ రకంగా అక్కడ వండుతారని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. అట్లాగే ఈ పథకాన్ని ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చాప కింద నీళ్ళ ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పారు. మన జిల్లాలో కూడా గారా, శ్రీకాకుళం, ఆమదాల వలస ఇచ్చున్నారు. అక్షయ పాత్ర పెట్టినటువంటి భోజనం చాలా నాసిరకంగా ఉంటుంది, మిషన్ల మీద వండుతున్నారు. కాబట్టి అది వెంటనే వెనక్కి తీసుకొని కార్మికులకే ఆ భోజనం అప్పచెప్పే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మేము ఈ జిల్లా కమిటీ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం అన్నారు. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాంగణంలో జరిగిన ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు నగరంలో సుమారు 7 కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొని విపత్తుల నివారణ చర్యలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్ సభ్యులుగా ఉన్నారని, ఎటువంటి విపత్తులు గాని అత్యవసర చికిత్సలను అందించడానికి వీరు అర్హులని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్య సాయం అవసరమైన సందర్భాల్లో తక్షణమే అందించే చికిత్సను ప్రాథమిక చికిత్స అంటారని, పూర్తి స్థాయిలో వైద్య సాయం అందే వరకు ఇది సాయపడుతుందని ఈ ప్రక్రియను అందరూ తెలుసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ జి రమణ మాట్లాడుతూ ప్రథమ చికిత్స గురించి అవసరమైన పరిస్థితిలో ప్రథమ చికిత్స ఎలా చేయాలనే దాని గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రాథమిక చికిత్స దినోత్సవం జరుపుకుంటామని, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ప్రతి ఏడాది సెప్టెంబర్లో 2వ శనివారం నాడు జరుపుకుంటారని, శనివారం మొదలైన అవగాహన కార్యక్రమాలు నేటితో ముగిశాయని లీడింగ్ ఫైర్ ఆఫీసర్ పి షణ్ముఖరావు పాల్గొని అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ఎం కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, బి చిన్మయరావు, కె కళ్యాణ్, పి శ్రీకాంత్, హరి, సత్యనారాయణ, జాతీయ అవార్డు గ్రహీత పింక్ చైతన్య, ఏ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందా? అక్కడ ఎందుకు లేదు? చెప్పు. ఏ కంట్రోల్ చేయగలుగుతావు నువ్వు? ఏ కంట్రోల్ చేయగలుగుతావు? గ్యాస్ కంట్రోల్ చేయగలుగుతావు. గ్యాస్ నీకు దగ్గరికి వెళ్ళి ఆపడానికి నీకు అవకాశం లేదు. చెప్పు. శృంగవరపుకోట వేపాడ మండలంలోని ఆకుల సీతంపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఇందుకు సంబంధించి గ్రామస్తులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల సీతంపేట గ్రామంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనంలో భాగంగా బాణాసంచా పేలుడు జరపడంతో తారాజుబులు పడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గ్రామానికి చెందిన మూడారపు ఈశ్వరరావు గ్రామానికి ఆనుకొని R&B రహదారి పక్కన నాటుకోళ్ల పెంపకం కమ్మల షెడ్లపై ప్రమాదవశాత్తు పడడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా 12 విలువైన నాటుకోళ్లు, విలువైన టేకు కలప, సీలింగ్ ఫ్యాన్లు, వంట పాత్రలు, 25 కేజీల బియ్యం, ఒక ఐరన్ మంచం కాలి బూడిదయ్యాయి. ఈ విషయం శృంగవరపుకోట అగ్నిమాపక కేంద్రానికి ఫోన్లో సమాచారం అందించగా అగ్నిమాపక కేంద్రం వచ్చి అదుపు చేసేసరికి పూర్తిగా నష్టం వాటిల్లిందని తెలిపారు. అలాగే రెవెన్యూ సిబ్బంది VRO జి శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్తి నష్టంపై అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు. బాధితుడు మూడారపు ఈశ్వరరావు పని నిమిత్తం విశాఖ వెళ్లడంతో ప్రమాదం జరిగే సమయంలో లేకపోవడం వల్ల ఇంత ఘోరం జరిగిందని కన్నీటి పర్వంతమై తన ఆవేదనను వెళ్లబుచ్చాడు. ఇంత కూలని అమ్మడి వెళ్తాంగా చిన్నపిల్లలు కదా అనుకుంటాను.
అమ్మాయి ఎవరు రారే ఎవరు చేయాలని చేసినారు మాత్రం కేసులో కోటపాడు వ్యవసాయానికి యోగ్యమైన భూములు రైతుల నుండి తీసుకోవద్దని ఎస్ఈజెడ్లకు భూ కేటాయింపులను రైతులు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కోటపాడు మండలం అర్లి చింతపాలెం గరుగుబిల్లి ప్రాంతాల్లో ఎస్ఈజెడ్లకు భూ కేటాయింపు ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. ఎస్ఈజెడ్ నిర్మాణానికి కావలసిన 1012 ఎకరాలు భూమి ఆర్లీ చింతపాలెం గరుగుబిల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఎస్ఈజెడ్లకు కేటాయింపులకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 602 మంది రైతుల నుండి 700 ఎకరాలు డి ఫారం మెట్టు భూములు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు మొక్కల పెంపకం కోసం కేటాయించిన 300 ఎకరాలు మొత్తం కలిపి 1000 ఎకరాలు పైగా ఎస్ఈజెడ్ కోసం కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఎస్ఈజెడ్లకు స్థలం కేటాయింపు ఏ జోన్ క్రిందకు వస్తాయో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఏ జోన్ క్రిందకు వస్తాయో స్పష్టం చేయకుండా భూములు కేటాయింపు చేయరాదని కోరారు. ఇప్పటికే అచ్యుతాపురం ఏరియాలో 12,500, పరవాడ ప్రాంతంలోని 2,500 ఎకరాలు భూములు ఎస్ఈజెడ్లకు కేటాయింపులు జరిగాయని, అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీల నిర్మాణం జరగలేదన్నారు. కొద్దిపాటి భూముల్లో నిర్మాణం జరిగిన కంపెనీలు కూడా విదేశాల్లో నిషేధించిన కంపెనీలను, ప్రమాదకరమైన కంపెనీలను అక్కడకు తీసుకువచ్చి నిర్మాణాలు చేశారని తెలిపారు. దీనివలన ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థాలను అక్కడ సముద్రంలోకి వదిలి పెడుతున్నారని, మరి ఇక్కడ అదే ప్రమాదకరమైన కంపెనీలు తీసుకొస్తే వ్యర్థాలను ఎక్కడకు పంపిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఈ నాయుడు బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి వి సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జి ప్రసాద్, వెంకటేష్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ నష్టం కలిగినటువంటి కంపెనీలు ఇక్కడ పెడతాం, మీకు ఇష్టమైతేనే పెడతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి రైతులు మోసం చేసి ఇక్కడ భూములు తీసుకోవడం కోసం ప్రయత్నమైనటువంటి చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే అచ్యుతాపురంలోని 12,500 ఎకరాల భూమి అక్కడ ఎస్ఈజెడ్ల కోసం తీసుకున్నారు. పరవాడలోనే 2,500 ఎకరాల భూమి అక్కడ తీసుకోవడం జరిగింది. అక్కడ తీసుకున్నటువంటి భూముల్లోనే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎటువంటి కంపెనీలు కూడా పెట్టలేదు. పెట్టిన కంపెనీలు కూడా అక్కడ వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది, సముద్రంలోకి పంపించేటువంటి జరుగుతూ ఉంది. అక్కడ రైతులు, అక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. పరవాడ దగ్గర తాడేటువంటి గ్రామం ఉంది. ఆ రోజు ఆ గ్రామాన్ని మేము తరలించము, గ్రామాన్ని ఇక్కడే ఉంచుకోండి అని చెప్పారు. ఉంచుకొని చెప్తే అక్కడ గోడ కట్టేసి తాడేటువంటి గ్రామాన్ని ఉంచారు. కానీ అక్కడ ఈరోజు మా తాడి గ్రామాన్ని తరలించండి, మేము నష్టపోతా ఉన్నాం, మేము చచ్చిపోతాం, జబ్బులు వచ్చేస్తారని చెప్పినా కానీ మొరపెట్టుకున్నా కానీ ఈరోజు గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కంపెనీలు కట్టినా ఆ కంపెనీల్ని వ్యర్థాలు తరలించడానికి సముద్రం ఉంది, ఇక్కడ ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మీ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి వీరందరికీ మాయ మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులు ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా లేరు. రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకమైనటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3 గ్రామాల్లోని సిపిఎం పార్టీ రైతు సంఘాల బృందం తిరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ విధంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీకాళహస్తిలో బావి మార్గంలో గల వృద్ధాశ్రమ ఆవరణంలో రాష్ట్ర వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో సుమారు 110 మంది వృద్ధులకు, పేదలకు, సెక్యూరిటీ సిబ్బందికి, స్వీపర్లకు వివిధ రకాల పండ్లు, దుస్తులు, చీరలు, జాకెట్లు, పంచెలు, టవళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సత్యకుమార్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ సేవా దృక్పథంతో ముందడుగు వేసి అలనాడు కరోనా సమయంలో
కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 25 మంది పేద బీజేపీ కార్యకర్తలకు 1000 రూపాయల చొప్పున వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సేవా కృషి వలుడు ఈనాటి మంత్రి సత్యకుమార్ని ఈ సందర్భంగా కోలా ఆనంద్ ఆయన సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్వి రమణ, జనసేన విజయ్ కుమార్, కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు గరికిపాటి రమేష్ బాబు, వేడం కృష్ణయ్య, మద్దు వాసు యాదవ్, పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చిన్నతనం నుంచి దేశభక్తి, దేశ భావజాలాలు ఒంటి నిండా నింపుకొని ఏబీవీపీ విద్యార్థి దశ నుంచి ఈరోజు అటు జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, సోదర సమానులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో జ్ఞానప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఆయన జన్మదినం రోజు మరి కాళహస్తి టౌన్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమం, భరద్వాజ సదన్ నందు ఉన్నటువంటి వృద్ధాశ్రమం నందు మరి వాళ్ళందరూ కూడా వృద్ధులందరికీ మరి మహిళలకి చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పండ్లు పంపిణీ, అదేవిధంగా వృద్ధులు పురుషులకి అయితే మరి పంచా టవలు, అదే రకంగా దుప్పటి కూడా పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందిస్తూ మనమందరం కూడా చూసాం. మొన్న తుఫాను ఇబ్బందిగా విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతే పూర్తిగా 24 గంటలు సత్యకుమార్ గారు మరి వారి యొక్క సేవలు, వారి యొక్క ఏదైతే ఉందో వారి శాఖ పూర్తిగా సేవలు నిర్వర్తించి ప్రజల దగ్గరే కాదు, మిగతా పార్టీ నాయకుల దగ్గర కూడా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, జాతీయ పార్టీ దగ్గర కావచ్చు, పవన్ కళ్యాణ్ మన్నలు పొందినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఆ రకంగా ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిర్విరామంగా. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 10 మంది 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలుపొందితే దాంట్లో ఈయన వైద్య శాఖ మంత్రిగా. అంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మరి సత్యకుమార్ లాంటి నాయకుల్ని గుర్తింపు. అదే రకంగా మా శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఒక భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి, పార్టీ గుర్తించింది. మరి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని మనము పార్టీకి సేవ చేస్తే ఖచ్చితంగా పార్టీ మనల్ని గుర్తిస్తుందన్న దానికి నిదర్శనం అటు సత్యకుమార్ గారు కావచ్చు, మన శ్రీనివాస్ వర్మ గారు, ఇదందరూ కూడా నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరి అదే రకంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో మరి ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అటు జాతీయ పార్టీకి ఆయన సేవలు అందించి మరి ఆ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కలగాలి, బాగుండాలని చెప్పి ఆయన తరపున అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.